గోదావరి నదుల్లో వరద ఉధృతి మళ్లీ పెరిగింది. కృష్ణా నదిలో శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ఫ్లో 2.38 లక్షలు, అవుట్ఫ్లో 3.21 లక్షల క్యూసెక్కులు ఉంది. నాగార్జున సాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టుకు 3,67,940 క్యూసెక్ల నీరు వస్తుంది. పులిచింతల నుంచి 3,74,212 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ కు ఎగువ నుంచి 4,25,165 క్యూసెక్ల నీరు వస్తుండటంతో బ్యారేజ్ 69 గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరిలోనూ నీటి మట్టం అనూహ్యంగా పెరిగింది. భారీ వర్షాలకు గోదావరి ఉపనదులు ఉధృతంగా ప్రవహిస్తూ గోదావరిలో కలుస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టులోకి వస్తున్న 6,98,782 క్యూసెక్లను అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద నీటి మట్టం 38.6 అడుగులకు చేరుకుంది. వేలేరుపాడు వద్ద గోదావరి వరద ఉధృతి కారణంగా ఎద్దువాగు వంతెన మునిగిపోయింది. వేలేరుపాడు టు రుద్రమ్మ కోట వద్ద కాజ్వేపై వరద నీరు చేరడంతో 18 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏలూరు జిల్లాలో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లు ముంపునకు గురయ్యాయి. ఇక కృష్ణా గోదావరి నదులకు వరద ఉధృతంగా వస్తుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గణపతి విగ్రహాల నిమజ్జన సమయంలో నదులు, కాలువల వద్ద హెచ్చరిక బోర్డులను అనుసరించాలని పేర్కొంది.